ఓం శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. జై గురుదేవ్ అండి. మాతా భగవతీదేవి యొక్క జీవిత చరిత్రను శ్రీమతి రాజలక్ష్మి అమ్మ ఎంతో శ్రద్ధగా మనకి అందిస్తున్నారు. దయచేసి అందరూ శ్రీ మాతాజీ యొక్క జీవిత చరిత్రను విని లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్స్ని తెలపండి. ఈ మాతాజీ సాక్షాత్తు దుర్గామాత యొక్క అవతారం. సో ఈ మాతాజీ యొక్క జీవిత చరిత్రను విన్నవారు చదివిన వారు కూడా సాక్షాత్తు దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ మాతాజీ ఈ మహిళా లోకానికే ఆమె ఆదర్శం. అలాంటి మాతాజీ యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని మేమెంతో కష్టపడి ఈ వీడియోలను చేసి మీకు అందిస్తున్నాం. దయచేసి అందరూ లైక్ చేసి షేర్ చేసి మాతాజీ యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ జై గురుదేవ్. व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృవత్ లాలయిత్రీ చ పితృవత్ మార్గదర్శికా నమోస్తు గురు సత్తాయే శ్రద్ధా ప్రజ్ఞాయుతా చయా. మాతాజీ గురుదేవుల పాద పద్మాలకు కోటి కోటి ప్రణామాలు చెప్పుకుంటూ మాతాజీ జీవిత చరిత్రలో ఈరోజు మాతాజీ సాధన, ఆ సాధన ఫలితాలు, ఏ విధంగా సాధన చేసింది అనే దాని గురించి చాలా విశేషమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. గాయత్రి మందిర నిర్మాణం అయిపోయింది. ప్రతిష్టా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. గురుదేవుల యొక్క ప్రథమ శిష్యురాలుగా దీక్ష తీసుకున్నది మాతాజీ. ఆ రోజు నుంచి అంతవరకు ఆమె గురుదేవుల్ని తన ఆరాధ్య దైవంగా భావించేవారు. తర్వాత గురువుగారు ఆమెకి గురువు అయ్యారు, ఇంకా మార్గదర్శకులు కూడా అయ్యారు. అందువల్ల ఆవిడ తన మనస వాచ కర్మణ తను తాను సంపూర్ణంగా గురుదేవులకి సమర్పణ చేసుకున్నటువంటి ఒక ఆత్మ ఆవిడే. సరే, సాధారణంగా గురువుగారు అర్ధరాత్రి నుంచి తన సాధనను ప్రారంభించేవారు. ఈ దీక్ష తీసుకున్న తర్వాత అమ్మ కూడా అదే సమయానికి తన పనులన్నీ ముగించుకొని గురుదేవులతో పాటు సాధన కూర్చుండేవాళ్ళు. చిత్రం ఏంటంటే, ఇక్కడ మీకు ఒక చిన్న నాకు గుర్తొస్తుంది. కైలాసగిరి పర్వత శిఖర సానువుల్లో పార్వతీదేవి అడుగుతుంది పరమేశ్వరుని, నాకు కూడా యోగ విద్య నేర్పండి అని. అక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతి అమ్మకి రాత్రింబగళ్ళు అనంతమైనటువంటి మంత్ర తంత్ర యంత్ర విషయాల మీద అఖండమైనటువంటి రహస్య బీజమంత్రాలతో కూడినటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అందులోదే ఒకటి నాకు గుర్తున్నంత వరకు విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకం కూడా మనం అందులో చదివి ఉంటాం. సరే, ఇక్కడ అలా మాతాజీ గురువుగారి దగ్గర ఆ విధమైనటువంటి సాధనను చేసేటప్పుడు ఈమెకు కూడా గురుదేవుల నుంచి అఖండమైనటువంటి అనుగ్రహం వచ్చి ఆమెలో ప్రాణ సంచారంలో ఉన్నటువంటి అనేక గుహ్య ప్రక్రియలు, ఆమె సూక్ష్మ చేతనలో ఉన్నటువంటి దివ్య కేంద్రాల్లో అపారమైనటువంటి శక్తితో నింపబడి అది ఉత్తుంగ తరంగాల్లాగా ఎగిసిపడుతుండేవన్నమాట. అయినా కూడా నియమిత యోగ సాధన వలన ఈ విధంగా చేస్తూ ఎవరికి చెప్పేది కాదు, చాలా గోప్యంగా తన సాధన చేస్తూ ఉండేది. ఈ నియమిత యోగ సాధన వలన ఆమె సూక్ష్మ శరీరం అత్యంత శక్తివంతమైంది. అతి సులభంగా తన సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరం నుంచి విడగొట్టుకునే స్థితికి వచ్చింది. అలా ఆ సూక్ష్మ శరీరం మెల్లిమెల్లిగా లోకాంతరాల్లోకి వెళ్ళి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాలను సముపార్జన చేసుకొని వచ్చేదనమాట.
ఇంకా ఏం చెప్పుకోవాలంటే మనం గురుదేవుల సాన్నిధ్యంలో చేస్తున్నటువంటి ఈ యోగ సాధన తీవ్రత వల్ల ఆమె సూక్ష్మ శరీరం మరింత 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 పటిష్టమయ్యి ఇంకా ఉత్తరోత్తర పరిస్థితులకు కావాల్సినటువంటి తత్సంబంధమైనటువంటి శక్తి సముపార్జన తీసుకొచ్చుకోవడానికి కూడా ఆ శరీరం శక్తివంతంగా మారిందనమాట. స్థూల శరీరంలో నుంచి ఆమె సూక్ష్మ శరీరం యొక్క యోగ సాధన పరిపుష్టి చెందిన తర్వాత కారణ శరీరానికి కూడా ఆవిడ సాధన మొదలుపెట్టారు. ఇది చాలా అద్భుతం అన్నమాట. ఇది అత్యంత ప్రతిభతో ఇంకా ఇంకా ఆవిడ కారణ శరీరం ప్రఖరమైపోతుంది. సాధనలో ఘనత్వం పెరిగిపోయింది. అన్ని విషయాల్లో కూడా పరమ సమర్థురాలైపోయింది. ఇదే గురుదేవులు మనకు పుస్తకాల్లో రాస్తారు. ఆయన వాగ్మయంలో సాధనా సిద్ధి పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంటాయి. అందులో దీనికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు కూడా మనం చదివితే అర్థమవుతాయి. గురుదేవులు మొదటి నుంచి యోగమ యొక్క ఉच्चతమ సాధనలో పారంగతులు. ఇప్పుడు మాతాజీ కూడా గురుదేవులతో సమానంగా అనేక యోగ రహస్యాలను తీసుకొని తమ యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలను అత్యంత శక్తివంతం చేసుకొని పటిష్టం చేసుకొని అనేకమైనటువంటి యోగ విభూతుల్ని ఆమె సముపార్జన చేసుకున్నారన్నమాట. అంటే గురువుగారి యొక్క 3 శరీర కా ధ్యాన్లో మనం ఇది చూస్తాం. అంటే స్థూల శరీరంలో ఓజస్సు, సూక్ష్మ శరీరంలో తేజస్సు, కారణ శరీరంలో వర్చస్సు పెరుగుతుంది. ప్రఖర ప్రజ్ఞ అంటే ఇదే అన్నమాట. స్థూల శరీరంలో ఓజస్సు, సూక్ష్మ శరీరంలో తేజస్సు, కారణ శరీరంలో వర్చస్సు ఎవరైతే పొందుతారో వాళ్ళన్న ప్రఖర ప్రజ్ఞావంతులు అవుతారు అంటారు. కాబట్టి ఇది చేయటానికి మనకు స్థూల శరీరంలో ముందర నిష్ఠ రావాలి, సూక్ష్మ శరీరంలో ప్రజ్ఞ రావాలి, కారణ శరీరంలో శ్రద్ధ రావాలి. ఈ మూడింటి యొక్క ఉపాసనని మాతాజీ ఊర్ధ్వ స్థాయిలో పొంది అనేక విభూతుల్ని పొందారు. గురువుగారు మాతాజీ ఇద్దరూ కూడా ఈ శక్తి సముపార్జన వలన అనేక విభూతులను పొంది వాటిని తమ భక్తులకి వాళ్ళ యొక్క కష్టాలని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ వేదనల్ని అర్థం చేసుకొని తమ యొక్క యోగ శక్తితో త్రుటిలోనే వాళ్ళ సమస్యలను నివారించేవాళ్ళు అనమాట. వాళ్ళ సమస్యలు నివారణ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చిన పరిజనుల ఆనందం చూసి అమ్మ హృదయం ఆనందంతో పరవశమైపోయేదిట. అట్లా అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఆమె తన పరిజనులను కూర్చోబెట్టుకొని నాకు సంతోషంగా ఉంది చెప్పడానికి రావట్లేదన్నమాట. అప్పుడప్పుడు అమ్మ వాళ్ళతో కూర్చొని ఏదో మామూలుగా ప్రసంగాలు చేసుకుంటుంటారు కదా, ఉన్న విషయాలు ఏదో చెప్పుకుంటుంటారు. అప్పుడు అమ్మ కొన్ని విషయాలు గురుదేవుల గురించి ఏం చెప్పారంటే తెలుసా, నాయన గురుదేవులు ఎవరో మీకు తెలియదు, వారు కేవలం ఒక తపస్విగా అనుకుంటారు, ఒక సిద్ధుడుగాను ఒక యోగిగాను అనుకోబాకండి. వారు మానవ శరీరంలో ఉన్నటువంటి సాక్షాత్ ఈశ్వరుడు. నేను నా కళ్ళతో స్వయంగా చూశాను, నా సూక్ష్మ శరీరంతో ఇంకా చూశాను. ఏంటంటే హిమాలయ వాసులైనటువంటి సిద్ధగణాలు, దివ్యలోక వాసులు క్షణకాలం వారిని చూడడం కోసం పరితపిస్తుంటారు. అప్పుడప్పుడు విశేషమైనటువంటి కార్యక్రమాలు పరిస్థితులు జరిగినప్పుడు వాళ్ళు ఆ లోకాల నుంచి కిందికి వచ్చి వారి చరణాలకు కాసిన పువ్వులు సమర్పించి తమ అత్యంత సౌభాగ్యవంతులమైపోయామని పరమానంద భరితులైపోతుంటారు అని ఆమె భావ విహ్వలంతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ గురుదేవుల గురించి చెప్పేటప్పుడు ఆమె ఆనంద పరవశంతో గురువు గారిని గురించి ఈ విధంగా చెప్పేవాళ్ళు అనమాట. దీని గురించి పుస్తకంలో చదివి దేవరహ బాబా గారు నాకు ఒకసారి చెప్పారు. దేవరహ బాబా గారి పుస్తకం తీసుకొచ్చి చదువుతున్నాము. మాస్టర్ కూడా చదివిన తర్వాత అప్పుడు చాలా మందితో ఆయనకు పరిచయం ఉంది. ఆయన మంచి పేరు బాబానో ఏదో పేరు అది కూడా అంటారు, మంచి మీదే ఉండేవారు. ఆయన ఉత్తరపు దిక్కు తిరిగి సూర్యుడికి అర్ఘ్యదానం ఇస్తుండేవాళ్ళట. అక్కడ ఉన్నటువంటి కొంతమంది అడిగారట, ఏంటి బాబా తూర్పు వైపు కదా తిరిగి మనం సూర్యార్ఘ్యదానం ఇవ్వాలి, మీరేంటి ఉత్తర వైపు తిరిగి ఇస్తున్నారు అంటే, జీవించి ఉన్న సూర్యుడు ఉత్తరాన ఉన్నాడయ్యా శ్రీరామ శర్మాచార్య గారుగా, అటుగాక ఇంకెటిస్తానయ్యా నేను అర్ఘ్యము అన్నారట ఆయన. అంటే ఆయన దాదాపు చాలా వందల సంవత్సరాలు జీవించారు ఆయన. నాకు సంవత్సరాల పేరు గుర్తులేదు కానీ పుస్తకం చదివితే గుర్తుంటుంది. కాబట్టి ఆ గురువుగారు అంటే ఆయన అంత గొప్ప
ఆ మహనీయుడు సాక్షాత్ పరమేశ్వరుడు, మహాకాలుడు. ఆ మహాకాలుడి దాదాపు దగ్గరగా సాక్షాత్ దుర్గాదేవి. వాళ్ళిద్దరు నీ గురించి చెప్పాలంటే నాకు ఇక్కడ ఒక శ్లోకం గుర్తొస్తుంది సౌందర్యలహరిలో. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవో దేవం నఖలు కుశల స్పందితమపి. అంత చెప్పాలంటే పెద్ద శ్లోకం. కాబట్టి ఏంటంటే వాళ్ళిద్దరు శివుడు శక్తి కలయిక. మాతాజీ గురుదేవుల యొక్క రూపంలో వాళ్ళ యొక్క ఆత్మచేతన శక్తి స్వరూప మాతాజీ వాళ్ళిద్దరూ కూడా ఒకే ఆత్మచేతనలో ఏకాకారం అయిపోయి ఉన్నారన్నమాట. చుట్టానికి మనకి ఇద్దరు వేరువేరుగా అనిపిస్తారు, కానీ వాస్తవానికి వారిద్దరిలో కూడా ఒకే ప్రాణ ప్రవాహము, ఒకే భావచేతన క్రియాశీలంగా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే దీనికి ఏదైనా ప్రమాణం ఉందంటే బోలెడన్ని సాక్ష్యాలు, చాలామంది శిష్యులు వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఇక్కడ మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒకరోజు అక్కడ నిన్న క్లాసులో చెప్పాను, నిన్న ప్రవచనంలో ఏం చెప్పుకున్నామంటే మధుర తపోభూమిలో జరిగేదేమో సాధనా శిబిరాలు, అఖండ జ్యోతి సంస్థానాల్లో భోజనాలు జరుగుతాయి. సాధారణంగా గాయత్రి విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత అక్కడి సాధనా శిబిరాలకి మహారాష్ట్ర నుంచి విష్ణునారాయణ గుప్త అనేటటువంటి ఒక సాధకుడు ఫ్రీక్వెంట్గా ఈ సాధనా శిబిరాలకు వచ్చేవాడు అనమాట. సరే, అక్కడ తపోభూమిలో సాధన అయిపోయిన తర్వాత అఖండ జ్యోతి సంస్థానానికి భోజనానికి వచ్చినప్పుడు అందరికీ భోజనాలు పెడుతున్నది మాతాజీ. ఈయన కాస్త పాపం అన్యమనస్కంగా విచారక్రాంతమైనటువంటి ముఖంతో భోజనం చేస్తున్నాడు. మనసు సరిగ్గా లేదు, మనిషిని చూస్తే ఏదో బాధల్లో ఉన్నాడు అన్నట్టు అనిపించింది మాతాజీకి. అందుకని ఆమె ఏం చేశారంటే అందరు వెళ్ళిపోయిన తర్వాత, నాయన నువ్వు నా దగ్గరికి వచ్చేసావు కదా, ఇంకా కంగారు ఎందుకు చెప్పు, నీ కష్టాలన్నీ మేము తొలగిస్తాం కదా, నువ్వు సుఖంగా హాయిగా భోంచేసి కాసేపు వెళ్ళి పడుకొని నిద్రపోమ్మా అని చెప్పి ఆయన అనునయించిందిట. చూడండి, ఆ తల్లి హృదయం ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా ఉందన్నమాట. చెప్పకుండానే ఆయనలో ఉన్నటువంటి బాధను ఆమె కనుక్కోగలిగారు. సరే, ఆమె పాదాలకు నమస్కరించి, తల్లి మీరున్నారు కదా అని చెప్పి ఆమెకు ధన్యవాదాలు తెలుపుకొని ఆ భోజనం చేసిన తర్వాత తపోభూమికి వచ్చారు. తపోభూమికి వచ్చినటువంటి ఆ విష్ణునారాయణ గారికి గురువుగారు అక్కడ పచారులు చేస్తూ కనిపించారనమాట. సరే, గురువుగారు వెళ్ళొస్తానని చెప్పడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గురువుగారు ఒకటే అన్నారు, నాయన నువ్వు ఇంకా బాధపడే అవసరం లేదు, మాతాజీ నీ సమస్యలను తన మీద వేసుకున్నది, నమ్మకం పెట్టుకో, ఆమె పరమ సమర్థురాలు, మీకు ఏది చెప్తే ఆవిడ అది చేసి తీరుతుంది, సో నువ్వు సుఖంగా ఉండు అని చెప్పారట. విష్ణునారాయణ గారికి ఒక్కసారి మతి భ్రమించినట్టయింది. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, మాతాజీ అక్కడ ఏం చెప్పిందో గురువుగారు ఇక్కడ అదే చెప్తున్నారు. అప్పుడు ఆయనకు అర్థమైందన్నమాట, మాతాజీ గురుదేవులు ఇద్దరు వేరువేరు కాదు, వీళ్ళు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులే అని ఆయనకు పరమానంద భరితుడైపోయినాడు. తర్వాత ఎప్పుడో వచ్చినప్పుడు ఆయన కష్టాలన్నీ తీరిపోయినాయి, సుఖంగా ఉన్నానని చెప్పి గురుదేవులకి మాతాజీలకి ధన్యవాదాలు తెలుపుకున్నారు, అది వేరే విషయం. కాబట్టి ఇట్లాంటివి ఎన్నో ప్రత్యక్ష ప్రమాణాలు గురుదేవుల యొక్క శిష్యుల దగ్గర మనకు దొరుకుతాయి అన్నమాట. ఇలాంటివే మనం ఇంకా కొన్ని మాతాజీ జీవితంలో జరిగినటువంటి విశేషాల గురించి చెప్పుకుందాము. మాతాజీకి గురుదేవులకి కోటి ప్రణామాలు చెప్పుకుంటూ, జై గురుదేవ్, స్వస్తి, సుఖీ భవ.